సార్ కొరియర్. సార్ కొరియర్ వచ్చింది, ఇక్కడ సైన్ చేయండి. థ్యాంక్ యూ సార్. లక్ష్మణమూర్తి సన్ ఆఫ్ సత్యమూర్తి, పైలట్ ట్రైనింగ్. ఉన్నటువంటి పిఎఫ్ డబ్బంతా ఎందుకు డ్రా చేసావమ్మా? చిన్న పనుంది నాన్న. సరే. హాయ్ అంకుల్. ఏంటమ్మా ఇలా వచ్చావు? లక్కీ ఇంట్లో లేడా? లేడు. ఆ ఫోటోలో ఉంది మా అమ్మాయి. ఎలా జరిగింది అంకుల్? ఎలా జరిగిందంటే ఏం చెప్పమంటావమ్మా? చెల్లెలు పోయినా వాడిలో చలనం లేదంటే ఇక వాడు మారతాడన్న నమ్మకం నాకు లేదు. సూపర్ షాట్ రా బావా. అరే ఎడు చూస్తున్నారా? చాలా హ్యాపీగా ఉన్నట్టున్నా. ఓ అమ్మాయి ప్రాణాలు తీసుకుందని తెలిసి రే కార్నర్ కాయిన్ రా ఈసారి. నేను ఇప్పటికీ నార్మల్ కాలేకపోతున్నాను. అలాంటిది 20 ఏళ్ళు కలిసి పెరిగిన చెల్లి పోయినా నువ్వింత హ్యాపీగా అసలేం జరిగినట్టు ఉన్నావంటే నేను అసలేమనాలో కూడా అర్థం కావడం లేదు. ఛీ, మనిషిగా పుట్టడం ఈజీ, కానీ అలా బతకడం కష్టం. నీకిప్పటికీ కూడా ప్రేమ, బాధ, బాధ్యతల గురించి తెలియట్లేదంటే ఐ రియల్లీ పిటీ యూ. ఫేస్బుక్ కొటేషన్లు బాగా చెప్పావు గానీ నీ పెళ్లి కార్డిచ్చి బయలుదేరు. చెత్తని కూడా ప్రేమించే క్యారెక్టర్ నాది. అలాంటిది నిన్ను చూస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది. ఛీ! చెప్పరా. చిన్న పనిలో ఉన్నా. షాప్ త్వరగా వచ్చాయన్నా. మాస్టరు, హలో మాస్టరు. ఏమండి మాస్టరు, బాగున్నారా? అవును, అన్నట్టు మీ అబ్బాయి ఎలా ఉన్నాడు? అతను చదివిన చదువులకి చాలా పెద్ద ఉద్యోగంలో ఉండుంటాడే. అదేంటండి ఏడుస్తున్నారేంటి మాస్టరు? చంపేశానండి. ఏమైంది? నా చేతులరా నా బిడ్డను చంపేశానండి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అవును మాస్టారు, వాడిష్ట ప్రకారం వాడిని వదిలేసుంటే ఏదో ఉద్యోగం చేసుకుని బాగుపడేవాడు. అది చదువు ఇది చదువు అని అడ్డమైన చదువులన్నీ చదివించాను. ప్రాణం తీశాను. చివరికి మనిషే లేకుండా పోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడండి. ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టంత బిడ్డలు పోగొట్టుకున్నాడు. అన్న పెద్ద తప్పు జరిపోయిందన్న. నాన్న ఏదో ఆలోచిస్తూ ఆ కార్పొరేటర్ ఎన్నికల ఫ్లెక్సీల్లో ఇంటి పేరు మార్చాడని వాళ్ళు ఫోన్ చేసి బెదిరించారన్న. ఇప్పుడు షాప్కి వచ్చి గొడవ చేస్తారని భయంగా ఉందన్న. ఏం కాదులే గానీ నేను చూసుకుంటా. నాన్నకు మాత్రం చెప్పకు, ఓకే? సరే అన్న. ఏంటి బండిల్? 2 వారాలకైతే ఆర్డర్ ఇచ్చారన్న, ఇంతవరకు తీసుకెళ్ళలేదు. ఫోన్ చేయలేదా? చేశానన్న, స్విచ్ ఆఫ్. మరి ఇక్కడెందుకు? తీసి పక్కన పెట్టు. అలాగేనా. రేయ్, నా పేరేంది? నువ్వు ప్రింట్ చేసింది ఏంది? గంధ మల్లికార్జున్ అయితే దొంగ మల్లికార్జున్ ప్రింట్ చేస్తారా? నీ వల్ల నా ఇజ్జతంతా పోయింది. కార్పొరేటర్ సీట్ కూడా పెట్టేట్టుంది. ఎక్కడరా మీ నాన్న? అన్నా పై మిస్టేక్ అలా జరిగిందన్నా. రీప్రింట్ చేయిస్తానన్నా. పోయిన అన్న పరువు ఇజ్జత్తు తిరిగి ప్రింట్ చేస్తే మళ్ళీ వస్తున్నారా? అన్నా ఈ ఒక్కసారి వదిలే అన్నా. మళ్ళీ ఈ తప్పు జరగకుండా చూసుకుంటాను. అపోజిషన్ పడ్డట్టు నా మీద పడ్డారేంట్రా మీ అబ్బా కొడుకులు? మీ అబ్బా కొడుకులకి చాలా అవకాశాలు ఇచ్చావురా, ఇంకా వదిలేదు లేదు. ఏందన్నా వాళ్ళని అలా వదిలేసా? రే 4 దెబ్బలు కూర్చుకుంటే నాతోనే పోతే, లేకపోతే నాన్న వరకు పోతే. మీరు ప్రింట్ చేసిన ఫ్లెక్సీలో పేర్లు మారిపోయాయని ఆ కార్పొరేటర్ అన్నని కొట్టాడు సార్. వాళ్ళు అలా గుడ్డును బాదినట్టు బాతుంటే తప్పు చేసింది నేను కాదని చెప్పొచ్చు కదా. ఒకవేళ ఈ తప్పు నేను చేసుంటే నువ్వు అలాగే చెప్పేవాడివా నాన్న? ఈ రోజు ఏంటో తెలుసు కదా? తెలుసు.
మరి తెలిసి ఎందుకు రాలేదు? అది ఎందుకంటే అడ్డమైన సాకులు చెప్పకు. నీ చెల్లి ఆఖరి కార్యక్రమం కన్నా ముఖ్యమైన విషయం నీకు ఏముందో చెప్పు. నాన్న, నా దృష్టిలో ఇది సిరికి సంబంధించిన చివరి కార్యక్రమం కాదు. అన్నం తినమ్మా అంటే అన్నయ్య తిన్నాకే అనేది, బట్టలు కొనుక్కోమ్మా అంటే అన్నయ్య కొన్నాకే అనేది, ఒక్కరినే చదివించగలను అనంటే తను చదువు మానేసింది. ఇంటికి మరో సంపాదన కావాలి అంటే తను అడుగు బయటికి పెట్టింది. నిన్ను 5 ఏళ్ళు అమ్మ పెంచితే 20 ఏళ్ళు సిరి అమ్మలాగా పెంచింది. అలాంటి చెల్లి అర్థంతరంగా చనిపోతే నువ్వు ఒక్క కన్నీటి పొట్టు కార్చలేదు, నీ బేవర్స్ పనులు ఆపలేదు. ఆఖరికి ఈ రోజు కూడా నువ్వు రాలేదు అని అంటే ఇంకా నువ్వు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. పోరా నాన్న, నేను చెప్పాను. ఎక్కడికి వెళ్ళమంటావు? చేతిలో జాబ్ లేదు, బిజినెస్ చేసేంత తెలివి లేదు, జేబులో 100 రూపాయల నోటు లేదు. పోనీ ఫ్రెండ్స్ అడుగుదామంటే వాళ్ళకంత సీన్ లేదు. ఇంటికి దగ్గరలో బార్లు కూడా లేవు. అయినా తెగించి వెళ్దాం అనుకుంటే ఒకవైపు చలి, మరోవైపు దొంగలు, ఇంకోవైపు పోలీసులు. నేను వెళ్ళను, నా వల్ల కాదు. తలుపు తెరువు నాన్నా. నాన్నా, గారి క్లాసులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి సరే. నువ్వు లేకపోతే నేను అసలు ఇంటికి కూడా రాను. నాన్న చెప్పేది నీ మంచికే కదరా. నాకు మాటివ్వు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు వదిలి వెళ్ళని. నా మీద ఒట్టేసావు, గుర్తుపెట్టుకో. ఒరే, అలా తాగితే లివర్ పాడైపోద్దిరా. ప్రాణమే పోయింది, ఏదో లివర్దే ఉందరా. ఒరే, మళ్ళీ నిన్ను ఇలా బార్లో చూస్తాను అనుకోలేదురా. నేను వస్తాను అనుకోలేదు. సిరి విషయంలో దేవుడు నీకు అన్యాయం చేశాడురా. సిరిపోయాక 25 ఏళ్ల క్రితం వదిలేసిన మందే ఇప్పుడు నాకు మందయిందిరా. జీవితంలో కష్టం అంటే ప్రాణం పోవడం కాదురా, ప్రాణానికి ప్రాణం అనుకున్న వాళ్ళు దూరం అయిపోవడం. నరకం అంటే దానికి మనం కారణం కావడం. ఇప్పుడు ఆ నరకమే నేను అనుభవిస్తున్నాను రా గిరి. నిన్ను ఇలా చూస్తుంటే భయం వేస్తుందిరా. బ్రతుకంటే ఆశ లేనివాణ్ణి చావు భయపెట్టలేదురా. సిరిపోయాక చావంటేనే నాకు అసహ్యం వేస్తుంది. భగవంతుడా, ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు. మీ అన్నయ్య క్లాస్ రూమ్లో తాగి తందనాలాడాడంట. ఆహా, ఎంత మంచి కొడుకును కన్నావని ఆ ప్రిన్సిపాల్ ఫోన్ చేసి నా క్లాస్ పీకాడు. వీడేదో చదివి బాగుపడతాడని కోచింగ్లో జాయిన్ చేశాను, ఫీజు దండగా. ఏంటి నాన్న పండగ పూట కూడా? నేను చెప్పాను మీకు గ్రూప్స్ కోచింగ్ తీసుకుంటానని. ఎవరికి ఏది ఇష్టమో అది చదువుకోనివ్వాలి. మీ ఇష్టాన్ని మా మీద రుద్దితే ఇలాగే ఉంటది. తమరికి ఏది ఇష్టం బాబు? నేను డిగ్రీ చదువుతానంటే వాడెవడో బీటెక్ చేరాడని నన్ను బీటెక్ లో చేర్చావు. సరే, మీకోసం బీటెక్ నే ఇష్టపడి చదివా. మళ్ళీ మీ ఫ్రెండ్ కొడుకు ఎవరో గ్రూప్స్ రాస్తున్నాడని నన్ను రాయమంటున్నావు. అయితే తప్పంతా నాదేనంటావా? మరి కాదా? నాకు క్లారిటీ ఉంది, నా దాన్ని నన్ను వదిలేయండి. ఏంట్రా నీ క్లారిటీ ఉంది? ఏంట్రా నీ క్లారిటీ ఉంది? ఆగండి నాన్న, మీరు ఇలా అరిస్తే మీ ఆరోగ్యం ఏమవుతుంది? లక్కీ, నువ్వు నోరు మూసుకో. ఆ కార్తీక్ని చూసైనా నేర్చుకోరా. నీది వాడిది ఒకే వయసు కదా, వాడికి నీకేమైనా పోలికుందా? ఎందుకుండాలి? అయినా అందరూ ఒకలా ఉండరు. ఎవడి టాలెంట్ ఆడిది. నీ టాలెంటేగా. నీ టాలెంట్ ఏంటో నాకు బాగా తెలుసు. ఇక మీదట నీ మీద ₹1 కూడా ఖర్చు పెట్టను. చదువు మానేసి వెళ్ళి షాప్ లో కూర్చో. నువ్వు నా మీదేం ఖర్చు పెట్టక్కర్లా. నా చదువేదో నేను చదువుకుంటా. సిరి,
నా మాటకు విలువివ్వని వాడితో నేనిక మాట్లాడలేను. కన్న పాపానికి అన్నం కావాలంటే పెడతాను. నాన్నా, నువ్వు నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నావు. దానివల్ల ఏదో మిస్ అయ్యానని ఫీల్ అవుతున్నావు. నన్ను నాలా చూడు నాన్నా, నేను నీకు నచ్చుతా. కొడుకుతో పాటే తండ్రి పుడతాడు. అదే కొడుకు ఎదురు తిరిగితే ఆ తండ్రి చనిపోతాడు. ఉదయం 11 నిద్రలేవని ఎద్దావా? ఇంత అర్జెంట్గా ఎక్కడికి రెడీ అవుతున్నాడు? ఇప్పుడు వైన్ షాపులు కూడా తెరిచుండ్రే. ఏవండి విజయేంద్ర ప్రసాద్ గారు, ఏంటండి మనుషులు మారతారంటారా? అయ్యో ఎందుకు మారండి, మా వాడిని చూడండి. రేపో మాపో డైరెక్టర్ అయ్యి రాజమౌళి బొచ్చు లాగేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. మీ బొచ్చులో రాయి పడకుండా చూసుకోండి. మీ బేవర్స్ ఏంటి బుద్ధిమంతుడైనట్టున్నాడు. ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుని సెటిల్ అవ్వరా అంటే నా మాట వినడు. నా పరిస్థితి పండగ అయిపోయిన తర్వాత పీకేసిన ఫ్లెక్సీలాగా ఉందండి. అయ్యో, ఒక పక్క పెళ్లికి ఎదిగిన కూతురుందండి. మీరేం కంగారు పడకండి. మీకున్న పేరుకి మీ అమ్మాయి గుణగణాలకి ఏదో ఒక రోజు శ్రీమంతుడు లాంటి కుర్రాడు మీ ఇంటి తలుపు తడతాడు చూడండి. మమ్మల్ని వదిలి వెళ్లాల్సి వస్తుందేమోనని అసలు పెళ్ళే వద్దుంటుంది సిరి. పెళ్లి చేస్తే తండ్రిగా నా బాధ్యతలు తీర్తాయేమో గాని సిరిని వదిలిపెట్టి నేను ఉండగలనా? పిల్లలంటే మీకెంత ఇష్టమో నాకు తెలియదా సత్యమూర్తి గారు? గోడలకు పెయింటింగ్ వేసే స్థాయి నుంచి ఫ్లెక్సీలు ప్రింటింగ్ చేసుకునే స్థాయి వరకు చాలా కష్టాలు పడ్డానండి. ఇప్పుడు నా కొడుకు ఆ కష్టాలు పడకుండా నాకంటే గొప్పవాడిగా బ్రతకాలనేదే నా ఆశ అండి. వస్తానండి. అలాగే అలాగే. థ్యాంక్ యూ తాత. బాబా ఏంది ముష్టోల మహాసభ? నీకెందుకో? మా అమ్మాయి గారు వీళ్ళకి డబ్బులు ఇచ్చి పనికిరాని ప్లాస్టిక్ కొని అందమైన బొమ్మలు తయారు చేస్తుంది. బొమ్మలా? ఎందుకు? నీకెందుకో? ఆ బొమ్మలతో మా అమ్మాయి గారు ఎగ్జిబిషన్ పెడుతుంది. ఎగ్జిబిషన్? థ్యాంక్ యూ తాత. అమ్మా, ఈ పనికిరాని వస్తువులతో మీరేం చేస్తున్నారో తెలియదు కానీ మీరిచ్చే డబ్బులతో మా కడుపులు నిండుతున్నాయి. మీ కుటుంబం చల్లగా ఉండాలమ్మా. ప్రపంచంలో పనికిరానిదంటూ ఏది ఉండదు తాత, మనసు ఉండాలి అంతే. వస్తానమ్మా. ఏం క్యారెక్టర్ రాతేంది రే డోలు. నీ చెల్లి చెత్త ఫిలాసఫీ పిచ్చి పిచ్చిగా నచ్చింది. దీన్ని చెత్తతోనే పడేయాలి. రే సిరి ఇంటికి రమ్మని మెసేజ్ చేసింది. వెళ్దాం పద. పదబా. ఆ ముహూర్తానికి పెళ్లి జరిపిద్దామండి. నమస్కారం. వెళ్ళిరా బాబు. అసలు ఏం జరుగుతుంది? సిరిని కార్తీక్ ఇచ్చి పెళ్లి చేయాలని మాట్లాడుకున్నాం. ఎవరిని అడిగి నిర్ణయించారు? నాకు ఒక మాట కూడా చెప్పరా? నువ్వు దానికి అన్నవని తెలిస్తే దానికి ఎప్పటికీ పెళ్లి కాదు. మన స్తోమతకు కార్తీక్ లాంటి వాడు దొరకటం మన అదృష్టం. వాడికన్నా గొప్పోడు దొరకలేదా మీకు? నీలాగా వాడు బేవర్స్ కాదు. నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తూ మంచి పొజిషన్లో ఉన్నాడు. అలాంటి వాడు నాకు అల్లుడు కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరిష్టపడితే సరిపోతుందా? దాని ఇష్టంతో సంబంధం లేదా? అది నా కూతురు. దానికి ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు. నాకు పెళ్లి ఇష్టమే. అది నా కూతురు అనిపించావమ్మా. ఏంట్రా ఇది? పోయి ఆ కార్తీక్ గాని పెళ్లి చేసుకుంటావా? చిన్నప్పటి నుంచి నాన్న మన కోసం ఎన్నో వదులుకున్నాడ్రా. ఇప్పుడు నాకన్నా నాన్న సంతోషం ముఖ్యమన్నయ్య. ఇంట్లో నేను కూడా నాన్న మాట వినకపోతే ఇంక నాన్న అనే పదానికి గౌరవం ఏముంటుందన్నయ్య. అయినా లైఫ్ ని ఈజీగా తీసుకునే నువ్వెందుకింత సీరియస్ అయ్యావు? నీకు సంబంధించిందేది నేను ఈజీగా తీసుకోను. అన్నా చెల్లెళ్ళుగా ఒకే కడుపులో పుట్టినా చివరి వరకు ఒకే గడపలో కలిసి ఉండలేం కదన్నయ్య. కొంచెం చాలు. ఈ ఒక్క దోశ వేసుకోరా. వేసుకోరా. తినడం కోసం బ్రతకొద్దు, బ్రతకటం కోసం తినాలి. ఇంకొకటి తినన్నయ్య. టైం లేదురా, బయటికి వెళ్ళాలి. మేపమ్మ, బాగా మేపు. బాధ్యతలు మోసేవాడు బలంగా ఉండాలి కదా. పనికి మాలిన ఎదవని పందెం కోడ్లాగా మేపుతున్నావు. అన్నయ్య ప్రిపేర్ అవడానికి వెళ్తున్నాడు నాన్న. దేనికమ్మా ప్రిపరేషన్? తాగడానికా? కాదు, గ్రూప్స్ కి. ఎక్కడా? బడ్డీ కొట్టు దగ్గర?
బార్ షాపుల్లోనా? నువ్వు వాడిని వెనకేసుకు రాకు. ఆడపిల్ల జాబ్ చేస్తుంటే బీటెక్ చదివి బేవర్స్లా తిరగడానికి సిగ్గుండాలి. గుడ్ మార్నింగ్ అంకుల్. రావయ్యే. హాయ్ సిరి. పొద్దున్న ఈడొకడు. ఏమైనా డిస్టర్బ్ చేశాను అంకుల్? అబ్బే, మా ఇంట్లో ఇది రోజు మామూలేగా. నాకు ప్రమోషన్ వచ్చింది అంకుల్, స్వీట్స్ తీసుకోండి. ఆహా, మొన్న చదువు అయిపోయింది, నిన్న జాబ్ వచ్చింది, ఇవాళ ప్రమోషన్ వచ్చింది. నీలాంటి వాడు ఇంటికి ఒకడు ఉండాలయ్యా. మాకు ఉన్నాడు ఒకడు. ఎందుకు? శాలరీ కూడా డబుల్ చేశారు అంకుల్. అబ్బా, వింటేనే కడుపు నిండిపోయిందయ్యా. ఆయన కడుపు నిండిపోయిందంట, ఆ దోశలు కూడా నాకేసి. తిండిలో పోటీ పడ్డం కాదురా. నువ్వు కూర్చోనాయన. జీవితంలో ఎదుగుదలకు పోటీ పడాలి. చూసి నేర్చుకో. ఓ కోతికి సింహానికి చెట్టెక్కే పోటీ పెడితే కోతే గెలుచుద్ది. అందుకని కోతి సింహం కన్నా గొప్పదా? అయితే నువ్వు కోతలను ఉప్పేసుకున్నావా? నేను సింహాన్నని చెప్తున్నా. మీరు కూర్చోండి. నేను రోజు ఉదయాన్నే మెడిటేషన్ చేస్తాను. ఇలాంటి వాటికి పెద్దగా ఇరిటేట్ అవ్వను. గొప్ప అలవాటు. దోశలు తింటావా? వద్దంకల్. ఆయుర్వేద గురువు మంతెన సత్యనారాయణ గారు చెప్పినట్టు ఉదయాన్నే గుగ్గిళ్ళు తినేసి వచ్చాను. పనికి మళ్ళీ ఎదవా, గుగ్గిళ్ళు తిండ వెంట్రా కుర్రంలాగా. పొద్దున్నే హ్యాంగ్ ఓవర్ పెగ్గులేసుకునే ఈ జనరేషన్లో పుట్టి గుగ్గిళ్ళు తిన్నావంటే అసలు నిన్ను ఎలా మెచ్చుకోవాలో నాకు అర్థం కావడం. చెప్పరా. రే, నీళ్ళెవరికి పెళ్ళవుతుందిరా? అవునా? ఎక్కడ? సరేనే కళ్యాణ మండపం. సరే వస్తున్నా. మా ఎదవ ఇంట్లో పుస్తకం పట్టుకున్నట్టుగా నేను చూడలేదు. వీడు గ్రూప్స్ పాస్ అవుతాడన్న నమ్మకం నాకు లేదు. ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయండి అంకుల్. ఆర్ఆర్బి కూడా పడ్డాయి. కొంచెం ట్రై చేస్తే చాలు, జాబ్ వచ్చేస్తుంది. అవునా బాబు? ఏదో ఒకటి చేసి మా వాడిని తొందరగా లైఫ్లో సెటిల్ చేయాలి. ఓ, ఆఫీస్ టైం అవుతుంది అంకుల్. ఉంటాను అంకుల్. అంకుల్ అంకుల్, లక్కీ పక్క వీధిలో ఎవరినో కొడుతున్నాడు. అయ్యో అంకుల్, నేను వెళ్ళి ఆపుదాం అనుకున్నాను, కానీ మీకు తెలుసు కదా నాకు గొడవలు అంటే ఇష్టం ఉండదని. అంకుల్, ఇది ఒక అద్భుతమైన మెడిసిన్. హార్ట్ ప్రాబ్లంకి చాలా బాగా పనిచేస్తుంది. మీరు దీన్ని రెగ్యులర్గా వాడండి. మీకోసం కాశ్మీర్ నుంచి తెప్పించాను. అలాగే ఇది లక్కీ గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వడానికి. చాలా థ్యాంక్స్ బాబు. ఉంటాను అంకుల్. హాయ్ లక్కీ. కాంప్లెక్స్ దగ్గర ముష్టి యుద్ధం చేసావంట. ఓహో, సోషల్ మీడియా కన్నా స్పీడ్గా ఉందిగా మీ నెట్వర్క్. అది కాదు నాన్న, అసలు ఏం జరిగిందంటే దారిని పోయేవాడితో నీకు పనేంట్రా? మా హీరో సినిమా ఫ్లాప్ అంటే మా కోపం రాదా? నా హార్ట్ హట్ అయింది. ఎంతకాలం ఇలా బేవర్స్లా తిరుగుతావురా? నీకు బరువు బాధ్యతలు తెలియవా? నా దృష్టిలో బరువు అంటే మోయాలనిపించేది, బాధ్యత అంటే దాని గురించి తెలుసుకోవడానికి ఇంకా టైం ఉందిలే. ఇదిగో అమ్మా సిరి, వాగ్దేవి ఇన్స్టిట్యూట్లో గ్రూప్స్ ట్రైనింగ్ కోసమని డబ్బులు కట్టాను. ఒక 6 నెలలు కష్టపడి చదివితే కనీసం ఒక గవర్నమెంట్ జాబ్ అయినా వస్తుంది. ఆ 4 గోడల మధ్య 40 మందిలో కూర్చొని ఆ కోచింగ్ తీసుకోవడం నా వల్ల కాదు. బీటెక్ చేశానన్న పొగర్రా నీకు. నీలాంటి వాడు ఇంటికి ఒకడున్నాడు. ఉద్యోగం రానప్పుడు ఎందుకది? అదే కంప్యూటర్ కోర్స్ చేసినట్టయితే ఈ పాటికి ఏదో కార్పొరేట్ కంపెనీలు కంప్యూటర్ ముందు కూర్చునుండేవాడివి. గాల్లో ఎగరాలని అదేదో దిక్కుమాలిన ఏరోనాటిక్స్ చేశావు, దేనికి పనికి రాకుండా. చూడన్నా, నేను కాన్సన్ట్రేట్ చేసి 3 నెలలు అమీర్పేటలో కోచింగ్ తీసుకుంటే ఏదో ఒక జాబ్ లో సెటిల్ అవుతా. నాకు కావాల్సింది సెటిల్ అవడం కాదు, సక్సెస్ అవ్వాలి. కాలం విలువ, కష్టం విలువ తెలిస్తే బొవ్వ తింటాం, లేకుంటే ఇంకేదో తింటాం.